యజుర్వేద మంత్ర సంహితలో ఇది శతకం, యజుర్వేద శతకంలో ఈరోజు 36వ అధ్యాయం 19వ మంత్రం. ఇందలి విషయము శతవర్షములు జీవించుట, 100 సంవత్సరాలు జీవించమని పరమాత్మ వేదమంత్రంలో చెప్తున్నారు. ఓం ధృతే బ్రహ్మమాజ్యోక్తే సందృశ జీవ్యా సంజోక్తే సందృశ జీవ్యాసం. పదార్థం ధృతే సకల మోహవర్ణమును నాశనమునచ్చు ఉపదేశక విద్వాంసుడా. ఇక్కడ ధృతే అనేది నిన్న చెప్పుకున్న మంత్రంలో ధృతే అంటే పరమాత్మ గురించి, ఈరోజు ధృతే అంటే సంబోధన పదం. విద్వాంసుడు, వేద విద్వాంసుడు, ఉపదేశం చెప్పేటటువంటి వేద విద్వాంసుడు. దేనిని నాశనం అనొచ్చాలి? మోహ ఆవరణము. ఈ ప్రకృతి పట్ల, ప్రకృతి భౌతిక పదార్థాల పట్ల మోహం ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నాశనం చేయాలంటే వేద విద్వాంసుల యొక్క ఉపదేశములు వినాలి. అదే ధృతే. ఏ విధముగా నేను తే నీ యొక్క సందృశి సమ్యక్ దృష్టి సమ్యక్ జ్ఞానమునందు. సందృశి అంటే, దృశి అంటే జ్ఞానము, దృష్టి మరియు జ్ఞానము. ఆ యొక్క జ్ఞానము యందు జ్యోక్ నిరంతరము జీవ్యాసం జీవించదనో నీ యొక్క సందృశి సమాన దృష్టి విషయమున. ఇక్కడ రెండవసారి మళ్ళీ సందృశి వచ్చింది. మొట్టమొదటిది సమ్యక్ దృష్టి, అందరి పట్ల సమ్యక్ జ్ఞానం, సరైన జ్ఞానం, సత్య జ్ఞానం. ఈ రెండవ సందృశి అనేది సమాన దృష్టి, అందరి పట్ల, అన్ని జీవుల పట్ల సమాన దృష్టి. జ్యోకు నిరంతరము జీవ్యాసం జీవనము గడుపుదునో మా నన్ను ద్రింహ దృఢపరచుము. ఇది ఇందులోని పదార్థము. ఇందులో ద్రింహ జీవ్యాసం అంటే ఇక్కడ జీవితము గడుపుదును, ఇది 2 సార్లు వచ్చింది. అలాగే సందృష్టి అనేది కూడా సమాన దృష్టి, సమ్యక్ దృష్టి, సమ్యక్ జ్ఞానం. ఇంతే చిన్న పదాలు ఇందులో ఉన్నది. ఇప్పుడు దీని యొక్క భావార్థం. మనుష్యులు ఈశ్వరుని ఆజ్ఞలను పాలించుచు యుక్తాహార విహారాదులు అనర్చుచు 100 ఏళ్ళు జీవించవలను. ఇది శతవర్షములు జీవించడం ఎలాగా, దానికి ఏమి ఆచరిస్తే 100 సంవత్సరం కంటే అధికముగా జీవిస్తారనేదంటే, ఇక్కడ ఒకటి ఈశ్వర ఆజ్ఞా పాలన చేసినప్పుడు మానవుడు ఈశ్వరుడు ఆజ్ఞాపాలన ఎందులో ఉంది? వేదం. వేదములోనే ఈశ్వరాజ్ఞా పాలన. అందులో ఏముంటున్నాయి? చెయ్యకూడనివి, చెయ్యవలసినవి. అది నిషేధములు. నిషేధములు ముందు తెలుసుకుంటే మిగిలింది యొక్క ఉన్నతమైన గుణాలే. వాటిని తెలుసుకొని యుక్త ఆహార విహారాదులు, 100 ఏళ్ళ ఆయుష్ కోసం ఏం చేయాలని చెప్తున్నారు? యుక్తమైన ఆహార విహారాలు. యదా అన్న తదా మన్. మన యొక్క శారీరక, మానసిక, ఆత్మిక ఉన్నతి దీనికోసం దేనిపై ఆధారపడిందంటే ఆహారము పైన. భగవద్గీత శ్లోకంలో కూడా ఆహారం యుక్తాహార విహారస్య అనేది కూడా అందులో చెప్పింది. అంటే మన ఆహారం ఏదైతే ఉందో ఈ త్రిగుణాత్మకమైనటువంటి దేహము, ఈ మనస్సు ఇవన్నీ కూడా త్రిగుణాత్మకం. రజోగుణం ఉంటే మనిషి రోగి అయిపోతున్నాడు. తమోగుణం ఉంటే అజ్ఞాన మార్గంలో మంచి చెడులు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నాడు. కనుక సాత్విక గుణము మనిషికి అవసరము. సాత్విక గుణం ఉన్న మనిషి సన్మార్గంలో పయనిస్తాడు, సదాచారుడై సత్కర్మలు చేస్తుంటాడు, ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞలను పాలించడానికి విధేయుడై ఉంటాడు. కాబట్టి సత్వగుణ ప్రధానమైన ఆహారం ఏంటది? శుద్ధ సాత్విక శాఖాహారం.
అటువంటి ఆహారం తీసుకుంటూ విహారాదులు అంటే మనం వ్యవహారం, అలాగే మనం శరీరం ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలని కోరుతుందో అప్పుడు విశ్రాంతినివ్వటం, అలాగే ఏ విధమైనటువంటి ఆలోచన చేయాలో అలాంటి ఆలోచన చేయటం. ఇక్కడ ఏం చెప్పారు? మోహావరణం నాశనం చేయించాలి ధృతే అన్నారు. మోహావరణం అంటే మనము ఈ భౌతిక పదార్థాల పట్ల మోహం వినాలి. అలాగే మనిషి తన జీవన యాత్రలో ఎవరెవరితో మోహం కలిగి ఉన్నాడో ఆ మోహాన్ని కూడా ఒక స్థితిలో వదిలేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ భావబంధాలన్నీ ఒక జన్మ కాలానికే. బాధ్యతలు తీసుకో, మోహాన్ని విడు. బాధ్యతలని సాంసారిక గృహస్థుడి బాధ్యతలు తీసుకోవటమే తప్ప అదే మోహంలో పడి నీ యొక్క జీవన యాత్ర యొక్క అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని విడిచినట్లయితే దుఃఖాలు పాల్గొనడం జరుగుతుంది. అందుకని బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనే విషయాలు జోడించారు. కాబట్టి శతవర్షం జీవించాలంటే పరమాత్మ యొక్క వేదవాణి వినాలి, దాన్ని ఆచరించి అనుష్ఠానం చేసి యోగ మార్గం ద్వారా ఆయుష్ను పెంచుకోవాలి. ఓం ఇతి శం.